హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. క్యాజువల్ గా ఉండేటటువంటి దాన్ని ఇప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా వెరిఫై చేసుకొని వాళ్ళు ఒక ప్రాపర్టీని కొనే ముందు అది ఎఫ్టీఎల్ లో ఉందా, బఫర్ లో ఉందా, లేకపోతే గవర్నమెంట్ ల్యాండా, లేకపోతే ఇంకేమన్నా అదేమన్నా ఆక్యుపైడ్ ల్యాండా, ఇట్లాంటివన్నీ కూడా అన్ని చెక్ చేసుకుంటున్నారు. సో పబ్లిక్ నేను విజ్ఞప్తి చేసేది కూడా ఏంటంటే మీరు ఈ చెక్స్ అనేది డిఫరెంట్ సోర్సెస్ ద్వారా కూడా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక కూడా బాగుంటుంది. త్వరలో హైడ్రా కూడా మా వెబ్సైట్లో ఈ వన్స్ ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ అన్నిటి కూడా మార్క్ చేసిన తర్వాత మా వెబ్సైట్లోనే ఇవన్నీ కూడా పెట్టడం కూడా త్వరలో జరుగుతుంది అనమాట. సో పెట్టి ఇదంతా దానికన్నా ముందు ఒక పారదర్శకమైన ఈ ప్రక్రియ జరగాలి. జరిగిన తర్వాత ఇవన్నీ కూడా మనకి మా వెబ్సైట్లోనే ఏది పబ్లిక్ ఈజీగా అర్థమయ్యేటటువంటి భాషలో వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నా కానీ వాళ్ళకి అక్కడ వాళ్ళ పొజిషనింగ్ ద్వారా వాళ్ళు బఫర్లో ఉన్నారా, ఎఫ్టీఎల్లో ఉన్నారనే తెలిసే విధంగా వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటటువంటి విధంగా తయారు చేస్తాం కూడా అనమాట. సో ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ మీద హైడ్రా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. అండ్ ఆల్రెడీ డిమాలిషన్ పాలసీ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. జూలై 19 తర్వాత ఏ పర్మిషన్ దాన్ని అంతకుముందు ఇచ్చిన పర్మిషన్స్ ఆనర్ చేస్తున్నాయి. ఆ తర్వాత ఏ పర్మిషన్స్ కూడా ఒకవేళ ఎఫ్టీఎల్ బఫర్ లో వస్తే కనుక డెఫినెట్ గా దాని మీద సంబంధిత అధికారులు అకౌంటబుల్ చేస్తూ కూడా ప్లస్ వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా జరుగుతుంది అనమాట. బట్ అంతకుముందు ఉన్న పర్మిషన్స్ అన్నిటి కూడా ఆనర్ చేస్తూ అండ్ ఏదైతే నివాస గృహాల మీద గతంలో వచ్చినటువంటి ఆథరైజ్ అయినా అనాథరైజ్ అయినా కానీ కూడా గతంలో కట్టిన వాటికి ఎక్కడ కూడా హైడ్రా వాటి మీద వెళ్ళదు. బట్ కమర్షియల్స్ ఇట్లాంటి అనాథరైజ్ ఉండే వాటి మీద ఎప్పుడైనా కానీ కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఆ పాలసీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడైనా అనాథరైజ్డ్ ఉంటుంది. సో దాని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అన్నమాట. అండ్ ఆల్రెడీ 100 డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ పబ్లిక్ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు చేసేటప్పుడు డ్యూ డెలిజెన్స్ ఎలా చేయాల్సినవి కొన్ని పాయింట్స్ కూడా నోటరీ ఉన్నటువంటి వాటి డాక్యుమెంట్స్ దగ్గర జాగ్రత్తగా తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో నోటరైజ్డ్ డాక్యుమెంట్స్ తీసుకున్నారంటే కనుక దాంట్లో ఏదో తేడా ఉన్నట్టుగా చూడాలి. అండ్ వితౌట్ రిజిస్ట్రేషన్ ఉండేటువంటి వాటిలో అండ్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఎక్కడైనా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఉంటే కనుక దాన్ని కొనేటప్పుడు ఒకవేళ మీరు అలాంటి రిజిస్ట్రేషన్స్ అవుతున్న మాత్రాన వాళ్ళు ఏదో కోర్టు నుంచి వెళ్ళి ఒకటి తీసుకొచ్చి ఉండొచ్చు కూడా కొన్ని అట్లాంటి పరిస్థితుల్లో కూడా జరుగుతుంటుంది. దాన్ని మీరు అక్కడ జాగ్రత్తగా 2-3 మెథడ్స్ లో వెరిఫై చేయండి. వెరిఫై చేస్తే కనుక మీకు డెఫినెట్ గా వస్తుంది. మేము మీకు వచ్చేటువంటి కంప్లైంట్స్ అన్నింటినీ కూడా తీసుకుంటూ రేపు ఎట్లానో మాకు ఎవ్రీ మండే అంటే ఈ కొత్త సంవత్సరంలో గ్రీవెన్సెస్ డే పెడుతున్నాం. వచ్చే కంప్లైంట్స్ గా తీసుకుంటూ పబ్లిక్ ఈజీగా అర్థమయ్యేటటువంటి విధంగా మా వైపు నుంచి ఏది కావాలనేది కూడా వాళ్ళకి నుంచి కూడా తీసుకుంటూ మేము కూడా ఎప్పటికప్పుడు మాడిఫై చేసుకుంటూ పబ్లిక్ వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక దాన్ని కూడా మనం తీసుకొని మా వెబ్సైట్ లో పెట్టేస్తూ ఇది చేసేటటువంటి దిశగా కూడా ఈ సంవత్సరంలో అంటే అటు ఇటు పరిగెత్తడం అనేది లేకుండా వీలైనంత వరకు సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి మా దగ్గర నుంచి ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా కూడా మా వైపు నుంచి కూడా ప్రయత్నాలు కూడా జరుగుతుందన్నమాట. అండ్ అట్లనే ఈ షెడ్స్ ఇట్లాంటి చాలా కూడా ఎఫ్టీఎల్ ఏరియాస్ లో వాటిల్లో వస్తుంటాయి. షెడ్స్ లేకపోతే ఇట్లాంటి ఏమన్నా కానీ డౌట్ పడాలి మీరు ఎవరైనా కనుక అక్కడ పర్మిషన్స్ రాకుండా షెడ్స్ లేకపోతే అక్కడ ఏదో జస్ట్ ఈ నర్సరీలు ఇట్లాంటివి వస్తున్నాయంట జనరల్ గా అటువంటి వాటిల్లో అక్కడ వాళ్ళ పర్మిషన్స్ రావట్లేదని అర్థం చేసుకోవాలి. సో అట్లాంటి వాటిల్లో మీరు కిరాయికి తీసుకోవటం లేకపోతే ఇట్లా తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే రేపు మీరు డిస్టర్బ్ అయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు. మీరు నోటీస్ ఇచ్చి మిమ్మల్ని వెకేట్ చేయమనో లేకపోతే వెకేషన్ నోటీస్ అని చెప్పేసి డిమాలిషన్ నోటీస్ అని ఇచ్చినప్పుడు మీ బిజినెస్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి లేకుండా ముందుగానే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి షెడ్స్ అనాథరైజ్ షెడ్స్ దాని దగ్గర మీరు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి అది రేపు ఎందుకంటే ఎప్పుడైనా కానీ కూడా అది డేంజర్ అనేటటువంటి పరిస్థితులు కూడా తెలుసుకోవాలి. అండ్ అట్లానే ఈ పబ్లిక్ మెయిన్గా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళ నుంచి వచ్చేటటువంటి దాని గురించి వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్కి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. ఎస్పెషలీ ఆక్యుపేషన్ ఆఫ్ పార్క్స్ ఎవరైనా ఆక్రమించుకున్నట్టు కానీ లేకపోతే ఓపెన్ స్పేసెస్ లేకపోతే రోడ్స్ మీద వచ్చేటటువంటిది అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కూడా అంటే పబ్లిక్ నుంచి వచ్చే కంప్లైంట్కి ప్రాధాన్యత ఇస్తూ ముందు వాటిని అడ్రస్ చేస్తున్నాం. సో మీరు కూడా మీ ఏరియాలో ఎక్కడన్నా అంటే చాలా వస్తున్నాయి, వేల కంప్లైంట్స్ వస్తున్నాయి, కానీ దాంట్లో మేము ప్రయారిటైజ్ చేసుకునేది ఫస్ట్ ఇట్లా పబ్లిక్ నుంచి వచ్చేది. అలానే ఇండివిజువల్కి ఇచ్చే కంప్లైంట్ని నెగ్లెక్ట్ చేస్తామని కాదు, బట్ అది కూడా టేకప్ చేస్తాము. బట్ ప్రాధాన్యత అనేది ఫస్ట్ కమ్యూనిటీ బేస్డ్గా అంటే వచ్చేటువంటి దానికి ప్రాధాన్యత ఇస్తామనేది కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఎనీ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ క్లారిఫికేషన్స్ దయచేసి మీరు కూడా అడగవచ్చు. ఇది ఇప్పుడు హైడ్రా యాప్ కూడా జరుగుతుందమ్మా. అది కూడా అయితే దీనికి అన్నిటికీ బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఎఫ్టీఎల్ అండ్ ఇది చేయాలన్నమాట. మేము అది ఫాల్టీ ప్రాసెస్ చేస్తే కనుక రేపు అది కాకుండా మేము అందుకోసం ఇప్పటిదాకా అంతా డేటా అంతా కూడా దానికోసం వీఆర్ గ్యాదరింగ్ ద డేటా. ఈ డేటా అంతా అవ్వగానే మనకి నెక్స్ట్ అది ఎఫ్టీఎల్ లో పెట్టగానే యాప్ లోకి వస్తే కనుక ఆటోమేటిక్ గా వాళ్ళు చూసారు. యాప్ తీసుకురావడం పెద్ద పని కాదు, యాప్ ఏమో వారం రోజుల్లో తయారు చేయొచ్చు.
బట్ యాప్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తయారు చేస్తున్నాం అనమాట. అది తీసుకురావడానికి చాలా కసరత్తు జరుగుతుంది అనమాట. సో ఆ వర్క్ అంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అండ్ మనం ఏంటంటే మంచి రేపు ఏంటంటే ఇది ఒక అథెంటిక్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా ఉండేటటువంటి విధంగా తయారు చేస్తాం. సో మీకు అది ఆ డేటా ఇస్తాము. అది రెసిడెన్షియల్ కమర్షియల్ అనేది నేను డివైడ్ చేయలేదు కానీ బట్ మీకు ఇస్తాము. ఆ డీటెయిల్స్ ఇచ్చి మీకు ఆల్రెడీ మేము లిస్ట్ ఆఫ్ అది ఇవ్వటం జరుగుతుంది. 200 acres దాకా ఉంటుంది అన్నమాట. అప్రాక్సిమేట్ ఎక్కడ గౌలీగూడ గౌలీపుడ గౌలీపూర్ ఎక్కడ వస్తుంది అది? ఓకే, దాంట్లో స్లాటర్ హౌస్ ఉందా? స్లాటర్ హౌస్ ఉంది. ఓకే, స్లాటర్ హౌస్ ఎవరు ఇచ్చినారు కంప్లైంట్ మాకు? చూస్తాం అది. అదే నేను చెప్పేది. మాకు వేలాది కంప్లైంట్స్ వస్తున్నప్పుడు మాకున్న స్టాఫ్లో మేము గ్రాడ్యువల్ ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఒక 5-6 మీటింగ్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఊరినే కంప్లైంట్ ఇచ్చి కిందకి రాస్తే కాదన్నమాట. ఆ కంప్లైంట్ మీద మళ్ళీ ఫాలోఅప్ జరుగుతుంది. జరిగి దాని మీద మళ్ళీ ఏమైందని డాక్యుమెంట్స్ అంతా లోతుగా పోయి దాన్ని ఒక 5-6 మీటింగ్స్ పెడితే తప్ప అవ్వట్లేదు అనమాట. సో అందుకోసం కొంత డిలే అవ్వచ్చు కానీ బట్ అక్కడ అసోసియేషన్ వాళ్ళు టేకప్ చేసి ముందుకు వస్తే కనుక కొంత మనము ప్రయారిటీలో తీసుకొచ్చి చేస్తాం. అవునా, నా నోటీసులో లేదు బట్ వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు నాకు ఐడియా లేదు అది. సో అదే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఇస్తే కనుక లోతుగా పోతాం. ఇష్యూ దాంట్లో ఒకసారి వెళ్తే కనుక అది ఏం జరిగింది ఏంటనేది తీస్తే కనుక చాలా విషయాలు బయటకు వచ్చినప్పుడు దాన్ని ప్రజెంట్ చేస్తాం అనమాట. అంటే జూలై 19 కంటే ముందున్న వాటికి కూల్చమని చెప్తున్నారు కానీ కూల్చిన వాటి సంగతి? కూల్చిన వాటిల్లో పర్మిషన్స్ ఉన్నాయి, ఏమున్నాయి? అన్ని క్యాన్సిల్ రిసెండ్ చేసినాయి కదా. రిసెండ్ చేసినా లేదా హైకోర్టు ఫర్ ఇన్స్టెన్స్ చెప్పిన దాంట్లో మీరు ఆ పర్మిషన్స్ దాని విషయంలోకి వెళ్ళినప్పుడు మీరు ఒకవేళ ఎఫ్టీఎల్లోనో బఫర్లో ఉందని సర్వే చేసి ఒకవేళ ఎఫ్టీఎల్లో వస్తే స్ట్రైట్గా మీరు కూల్చేయండి అని చెప్పింది అనమాట. స్ట్రైట్ ఆ డైరెక్షన్ ఇచ్చిందన్నమాట. ఇచ్చినప్పుడు ఇక దానికి మళ్ళీ పర్మిషన్ క్యాన్సిల్ చేసేది ఏముంది? చెప్పినప్పుడు డైరెక్షన్స్ ఉన్నాయి, అట్లా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అది నాకు తెలిసినంత వరకు అది సైబరాబాద్ నుంచి వాళ్ళు ఎంక్వైరీస్ చేసినట్టుంది. కొన్ని